బస్సు వాళ్ళ నాన్న మనకు బయటే కనిపించాడుగా, మరి ఈ స్త్రీ ఇంటిలో కనిపించేదేమిటి బస్సు? ఇది మంచి సమయమని మనం వస్తే మన నిరుత్సాహపరుస్తుంది మీరా ఈ స్త్రీ. ఏ గుడ్డివాడు గారు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అందుకేనా? బస్సు బస్సు డైరెక్ట్ గా పాయింట్ వచ్చే బస్సు, లేకపోతే వాళ్ళ నాన్న వచ్చేస్తాడు. చూడు చిట్టి తల్లి, నేను మంచి మూడ్ లో ఉన్నాను, నువ్వు రాసుకో. ఈ రోజు ఉదయం ఒక సంఘటన జరిగినది స్త్రీ. నేను ఒక జ్యోతిష్కుడిని కలవడం సంభవించినది స్త్రీ. రెండవసారి కూడా స్త్రీ. ఆ జ్యోతిష్కుడు నాకు అశ్విని జాతి స్త్రీతోనే కళ్యాణం అవుతుందని మనవి చేసిన స్త్రీ. ముచ్చటగా మూడవసారి కూడా స్త్రీయే. కానీ నా మనసంతా నీవీదే ఉన్నది స్త్రీ. ఈ స్త్రీ. కానీ నువ్వు అశ్విని జాతి స్త్రీ అని నేను కాదు, శంకిని జాతి స్త్రీ అని వీడు. ఇద్దరు వాదించుకున్నాం, ఇక్కడికి వచ్చాం. ఇంతకీ నువ్వు అశ్విని జాతి స్త్రీవా? ఆగు బస్సు, లేక శంఖిని జాతి స్త్రీవా? నేను ఏ జాతి స్త్రీనో నాకెలా తెలుస్తుంది? పాయింట్ బస్సు. నువ్వు అశ్విని జాతి స్త్రీవైతే నీ వీప్ మీద ఊసరికాయంత పుట్టుమచ్చుంటుంది. ఆగండి. నువ్వు ఆగు. అవును, ఒకవేళ వీపు మీద పుట్టుమచ్చ లేకపోతేనా? మచ్చ నా బొంద. ఊరికే ఆ వీపు తాలూకు అందమైన ఫోటోలు తీస్తే అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, మన గ్రంథంలో రాసుకోవచ్చు. ఓకే ఓకే. గుళిక 612 ఉందా? కనబడిందా? ఉంది. 10 పైసలంత లేదు గాని 5 పైసలంత ఉంది. ఒరే, సగం నేనే గెలిచాను. కాదు బస్సు, ఈవిడ ఖచ్చితంగా శంఖిని జాతి స్త్రీయే. ఆ జాతి స్త్రీలకు మోకాలి పైన జామకాయ అంత పుట్టుమచ్చుంటుంది, కావాలంటే చూసుకో బస్సు. ఆగండి. ఐడియా ఎలా ఉంది బస్సు? బ్రహ్మాండంగా ఉంది. మొత్తం అందాల్ని కింద నుంచి పైదాకా చూడొచ్చు. కెమెరా రెడీ చేశాను, దొరకగానే నొక్కేస్తాను. గుళిక 613. చూసుకుంటారా? ఇదేమిటి? అక్కడ పుట్టు మచ్చ లేదుగా. నీకెలా తెలుసు చిట్టి తల్లి? రోజు స్నానం చేసేటప్పుడు నేను చూసుకుంటానుగా. ఇప్పుడు చెప్పండి, నేను శంకిని జాతి స్త్రీనా, అశ్విని జాతి స్త్రీనా? ప్రస్తుతానికి నువ్వు అశ్విని జాతి స్త్రీవే, అంటే నా స్త్రీ అన్నమాట. అయితే ఈ సంగతి మా నాన్నతో చెప్పాలి. ఇల్లు తాకట్టు పెట్టావు కదా, పోనీ లేని డబ్బు అప్పిస్తే 3 నెలల వడ్డీ ఎక్కొడతావా? అందుకే ఈ సైకిల్ బిందులు పట్టుకుపోతున్నాను. వచ్చే నెల వడ్డీ కూడా ఎక్కొట్టావో ఆ గేదెని కూడా తోలుకుపోతాను, అప్పుడు ఆ పాలు కూడా ఉండవు. అది కదండి. ఆ సంగతి నీకు తెలుసు కదా. నాకు వినబడదు, కనబడదు. చేతులు ఖాళీగా లేవు. లక్ష్మి 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 లక్ష్మి. పెద్ద సైకిల్ దీనికి బెల్లు కూడా లేదు. లక్ష్మి 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 లక్ష్మి. ఒరే వెంకయ్య, అది ఎక్కడుందో వెతకండి రా. లక్ష్మి 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 లక్ష్మి. అది లేకపోతే నేను బతకలేనురా. లక్ష్మి 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 లక్ష్మి. నేను అర్ధాంతరంగా చేస్తే ఆ పాపం మీ అందరికి చుట్టుకుని మీ అంతా నరకానికి పోతారు రోయ్. లక్ష్మి 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 లక్ష్మి. నిజంగానే చచ్చిపోతావు నానా? నిజంగానే చచ్చిపోతానే అమ్మా. అయితే వెంకయ్య, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి నాకు ఒక మొగుడు తీసుకురా. ఒరే వెంకయ్య, నువ్వు ఆగు. అలా అనకూడదే చిట్టి తల్లి. మరి నువ్వు చచ్చిపోతానంటున్నావుగా, నా పెళ్లి చేయకుండా నువ్వు చచ్చిపోతావా? నేను ఒప్పుకోను అంతే. కాలి పట్టాలు అరిగిపోతాయా? చూసి ఆపు. ఆపాను. ఒరే వెంకయ్య, దాని మాటలకేం గాని 4 మనుషుల్ని పెట్టి బతికించరా. అది లేకపోతే బతకలేను. వినబడిందా చెవిటి పీరుగా? వెళ్ళు. లక్ష్మి 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 లక్ష్మి. నానా, మరీ అంత బాధపడిపోతున్నావు? ఏం పోయింది నానా? బంగారం గాని పోయిందా? వెండి గాని పోయిందా నానా? బోల్డంత డబ్బు గాని పోయిందా నానా? నీ ప్రశ్నలతో నన్ను చంపకే పిచ్చి తల్లి. లక్ష్మి 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 లక్ష్మి. దొరికింది బాబు. దొరికిందా? ఏది? ఇదిగోనండి. 10 పైసలు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. 10 పైసల కోసం మనసు వెక్కిపోవాలన్నానా? 10 పైసలంటే ఏమిటనుకున్నావే? 10 నెత్తురు చుక్కలు. లక్ష్మి 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 లక్ష్మి. అమ్మా లక్ష్మి, జీవితంలో మొట్టమొదటిసారిగా నేను జార విడుచుకున్నాను తల్లి. అందుకే జ్వరం వచ్చేసింది. ఇంకా ఆలస్యం అయితే చచ్చిపోయేవాడిని. నువ్వు దొరికావు, నేను బతికాను. బాబు గారు,
30 రూపాయలు ఇప్పించండి. 30 రూపాయలా? ఎందుకురా? ఈ 10 పైసలు ఎతికించడానికంటే 6 మనుషులు పురమాయించారండి. వాళ్ళ కూలి 30 రూపాయలండి. చెప్పుచ్చుకోవటం చెవిటి పెరుగా. 10 పైసల కోసం 30 రూపాయలు ఆవుదామా? కూలి ఉపదాలు తిడతారండి. పెడతారా? లక్ష్మి, లక్ష్మి పద. ఎరా, మీకు కూలి ఇవ్వాలా? ఇవ్వాలండి. ఇవ్వకపోతే ఏం చేస్తారా? తిడతారండి. తిట్టమను. సరే తిట్టండి రా. ఓహో, బాగుంది. ఓహో, అయిందా? ఈ మాత్రం దానికి 30 రూపాయలు ఆవదమా? వెళ్ళండి. లక్ష్మి, 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 లక్ష్మి. వాళ్ళ తిట్లు మీరెలా భరించారండి? నాకు వినబడవుగా. ఊరి వాళ్ళ తిట్లు నాకు వినబడవు. నాకు పనికిరాని వాళ్ళు నాకు కనబడరు. లక్ష్మి, 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 లక్ష్మి. లింగరాజు గారు, లింగరాజు గారు. గోపి, ఏమిటి ఇలా వచ్చావు? అందుకేనా? అందుకేనా అంటే? అందుకే అయి ఉంటుంది. దా దా, కూర్చో. ఎత్తమంటావా? ఏమిటి? చి, నీకేమీ తెలీదు. సరే, నేనే ఎత్తుతాను. బాగున్నాడా? అమ్మయ్యా, ఇదైపోయింది. ఇంకా నచ్చిందా? ఏమిటి? నడక నడకైపోయింది. ఇంకా విప్పమంటావా? ఏమిటి? గొంతు. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు గొంతు విప్పి పాడాలిగా. పాడనా? అబ్బే వద్దు. అయితే నేను నీకు నచ్చినట్టేనా? ఒకసారి నేను బలే నీ గెంతితే మా నాన్న కర్రెచ్చు కొట్టాడు. అప్పటి నుంచి గిలిగిలిని గెంతుతున్నాను. ఒక్కసారి మీ నాన్నగారిని పిలుస్తావా? పిలవనా? నానా, 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 నానా. ఏమిటండి గోల? గోల కాదు నాన్న, గోపికి నాకు అయిపోయింది. ఏమిటైపోయింది? అదే. అదేంటే? చి, నీకేమీ తెలియదు. గోపి మన ఇంటికి అందుకోసమే వచ్చాడు. కొంపకి నదరగా ఉండే కుర్రాడు ఎవడైనా వస్తే చాలు అందుకోసమే వచ్చాడు. గిలిగిలి గిలిగిలి అంటూ గుర్రాల గెంతో. ఆ అమ్మాయి గారికి పెళ్లి చేస్తే ఈ గంతులు తగ్గిపోతాయి కదండి. నువ్వు నోరు మూసుకో, చెవిటి పీరుగా. ఆ మాత్రం నాకు తెలియదునా? నువ్వు ఈ పుస్తకాలు తీసుకుని అక్కడ తగలడు. నువ్వు ఇక్కడే తగలడు. నానా, నానా. నమస్కారం. నువ్వు బయట తగలడు. ఏమయ్యా గోపి, దురద వేసినప్పుడు కోక్కోక తప్పదని చెల్లెలు పెళ్లి అనేసరికి నా దగ్గరికి రాక తప్పలేదన్నమాట. మా చెల్లెలి పెళ్లి విషయం మీకెలా తెలిసిందండి? అదేం పెద్ద ప్రశ్నే కాదయ్యా. ఎంతకీ డబ్బు ఎంత కావాలి? ఓ 20,000 కావాలండి. 20,000? 20,000 అంటే నీ చేతులకి కాళ్ళకు ఉన్న గోల్డ్ కదయ్యా, క్యాష్, డబ్బు, ధనలక్ష్మి. సరే, ఎంతకి తనకాయం పెడతాం? మా పొలం ఉంది కదండి. అంటే ఆ కొండ పక్కన ఉందా? దాని మీద 20,000 ఇవ్వాలంటే లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. సరే, నిన్ను నమ్మిస్తున్నాను. ఇదిగో ఈ కాగితాల మీద సంతకం పెట్టు. తెల్ల కాగితం పైన. నువ్వు పెట్టలేదనుకో, నువ్వు చెప్పేది నాకు వినబడదు, నువ్వు నాకు కనబడవు. అది కాదండి. లక్ష్మి, 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 లక్ష్మి. అలాగే పెడతాను. కన్నె పిల్ల తుమ్ము లెక్కలోకి రాదయ్యా, నువ్వు పెట్టు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను డబ్బుడికి వస్తాను. గోపి, మా నాన్నతో అంతా మాట్లాడేశావా? మాట్లాడేశాను. మా నాన్న ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నారు. ఈ రోజు నుంచి మనం ఎంత చక్కగా సీతాదేవి శ్రీకృష్ణులను ప్రేమించుకోవచ్చు. సీతాదేవికి శ్రీకృష్ణుడికి లింక్ ఎడతావిటే? లావుడు బా. నానా, నువ్వు నాకు తొందరగా పెళ్లి చేయకపోతే నేను ఎవరితోనో నానా. ఇదిగోనే డబ్బు. థ్యాంక్స్ అండి, మీ రుణం ఈ జన్మలో అంటే తీర్చుకో. అది కాదండి, తొందరలో ఇచ్చేస్తాను. లక్ష్మి, 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 లక్ష్మి. వస్తానండి.